కాకమ్మకి కొత్తగా మ్యారేజ్ అయింది. ఎవరితోటి? చంద్రయ్యతో. వాళ్ళు సబ్బవరం అని ఊరెళ్ళారు. పాత సబ్బవరం ఎక్కడో ఏ కాలంలోనో ఎప్పుడో 700-800 సంవత్సరాల క్రితం కదా. వాళ్ళు ఇల్లు గురించి వెతికారు. ఎక్కడ ఇల్లు దొరకలేదు. అలా వెతికి వెతికి వేసరిపోయారు. వాళ్ళకి ఇల్లు దొరకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది. చివరికి వాళ్ళకు ఇల్లు దొరికింది. అది పెద్ద బిల్డింగ్, చూడడానికి చాలా అందంగా ఉంది. ఆ గ్రామస్తులు అన్నట్టు వద్దు, ఇటు ఊర్లో ఆ ఇంట్లో దిగద్దు, వెళ్ళొద్దు అని చెప్పారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఒక వ్యక్తి, పిసినారి వ్యక్తి, డబ్బు ఉన్నవాడు వెళ్ళి పడవ ప్రమాదంలో కుటుంబంతో సహా చనిపోయాడని, ఆ ఇంట్లో ఉంటున్నాడని చెప్పారు. అయితే కాకమ్మ పర్వాలేదు, నేను ఆ ఇంట్లో దిగుతానని చెప్పింది. బిల్డింగ్ తాలూకుది ఏంటంటే తాళాలు ఏమని అడిగింది. అయితే తాళాలు లేవని చెప్పారు గ్రామస్తులు. మీరు ఉండరు, మాకు అభ్యంతరం లేదని చెప్పారు. వాళ్ళు ఏం చేస్తారు, సరే అని చెప్పి చంద్రయ్యను కాకమ్మను తాళం భద్రతకు లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో చూస్తారట. చంద్రయ్య ఆ ఇల్లుని చూసి గజగజ వణికిపోయాడు. ఎందుకంటే ఇల్లు, పాతపడి ఇల్లు, తాళం వేసింది ఎలా ఉంటుంది, బూజు పట్టిపోయి అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ దానికి వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే ఇంట్లో ప్రతి చోటు ఎంతో క్లియర్గా, అందంగా, శుభ్రంగా ఉన్నట్టు. ఇందులో నిజంగా దయ్యం ఉన్నది, వద్దు అని చెప్పాను. ఈ లోపల ఏంటంటే పర్వాలేదు నేను చూసుకుంటాను కాకమ్మన్నది. ఈ లోపల అనుకోకుండా ఆ ఇంటికి సంబంధించి యజమాని దయ్యంగా మారిన వ్యక్తి వచ్చేసరికి మీదకి వచ్చేసరికి కాకమ్మ లోపల గచ్చుమన్నా బయట ధైర్యంగా నిలబడ్డది. కానీ చంద్రయ్య గజగజ వణుకుపోవడం మొదలుపెట్టాడు. మీరు ఇంట్లో ఉండాలి, నాకు అభ్యంతరం లేదు, కానీ ఇల్లు చూసారు కదా, శుభ్రంగా ఉంది కదా, ఆ ఇల్లు ఎలా ఉంచానో నాకు అలాగే ఉంచండి ఎప్పుడు కూడా అని చెప్పింది. అది చంద్రయ్య అలాగే అన్నాడు. ఆ ఇంట్లో ఉండడం మొదలుపెట్టారు. కానీ కాకమ్మ మహాబద్ధకస్తురాలు. బయట పెరట్లో చెత్త పేర్చడం మొదలుపెట్టింది. అది కొన్ని రోజులకి ఏంటంటే చెత్త పేరుకుపోతున్నది. చెత్త పేరుపోయి కంపు వాసన రావడం మొదలుపెట్టింది. పిశాచం ఏంటంటే కోపంతో కాకమ్మ దగ్గరికి వచ్చి చెప్పింది, ఇంట్లో కానీ నువ్వు శుభ్రంగా ఉంచకపోతే నీ అంతు చూస్తా అని చెప్పింది. చంద్రయ్య సరే అన్నాడు. కాకమ్మ మాట్లాడలేదు. ఇంకా చెత్త పడి మొదలుపెట్టింది. ఒక రాత్రి వేళ ఏం చేసిందంటే ఈ పిశాచం ఈ కాకమ్మను చంద్రయ్య నిద్రపోతున్నప్పుడు వచ్చి వాళ్ళ మంచం పక్కన కూర్చొని, వసాయ్ ఎంత పని చేస్తావా, నా ఇల్లు అశుభ్రంగా ఉంచుతావా, చేస్తావా, నీ పీక పిసికేస్తానని గట్టిగా అన్నది. ఆ మొక్కకి కాకమ్మ లేచి పిశాచాన్ని తోసివేసి, మీకు బలం ఉండదని నాకు తెలుసు, మనుషుని చంపేంతలా మీకు శక్తులు ఉండవు అని చెప్పి చీపురు తీసి బెదిరించడానికి పారిపోయింది. అది మరుసటి రోజు లేచి కాకమ్మ మొత్తం తొక్కంత తీసుకెళ్ళి ఆ పిశాచం ఉండే రూమ్లో పడేసింది. ఆ పిశాచం భయపడుతూ, మా తల్లి నువ్వు వద్దే తల్లి, నేను ఈ ఇంటి మీద మమకారం పోయింది, నీ మొగుడికైనా శుభ్రంగా ఉంచు, లేకపోతే వాడు వెళ్ళిపోతాడు, ఇల్లు శుభ్రంగా ఉంచు అని చెప్పి వెళ్ళిపోయింది. కానీ చంద్రయ్య వచ్చిన తర్వాత కోపంగా కాకమ్మతో ఇల్లు శుభ్రంగా ఉంచమని చెప్పాడు. అలాగే అని చెప్పింది. ఆ ఇంట్లో వాళ్ళు ఉండడం మొదలుపెట్టారు. ఆ ఇల్లు వాళ్ళ సొంతం అయిపోయింది.